ఇన్‌స్టాగ్రామ్‌లో గనుక మీకు ఈ విధంగా గనుక వచ్చిందనుకోండి, నెక్స్ట్ నుంచెల్లి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే మీ కంటెంట్ అదేనండి. రీల్స్ నుంచెల్లి, ఫోటోస్ నుంచెల్లి, స్టోరీస్ నుంచెల్లి గూడా మీరు మనీ సంపాదించుకోవచ్చు. సో, ఆ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి? ఎలా వస్తుంది? దాన్ని ఎలా యాక్టివ్ జేసుకోవాలి? ఎంతవరకి గూడా మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు అనే పూర్తి డీటెయిల్స్ అన్నీ గూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. సో, దానికంటే ముందు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానైతే ఏమనుకోకండి. మన ఛానెల్ క్రియేట్ చేసి 6 ఇయర్స్ అవుతుంది. జస్ట్ ఒక చిన్న గోల్. అతి తొందరలోనే మనం 50K సబ్స్క్రైబర్స్‌ని రీచ్ కావాలి అనేది ఒక చిన్న గోల్ అయితే పెట్టుకున్నాము. సో, అది కంప్లీట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా చూసేవాళ్ళు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. జస్ట్ మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానెల్‌లో వచ్చే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌ని మీరు మిస్ అవ్వకుండా ఉండండి. సరిపోతుంది. ఓకే కదా! అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో, స్టార్టింగ్ అయితే మనకి ఇన్‌స్టాగ్రామ్ తరపున ఈ అప్డేట్ అయితే వచ్చింది. మంచి ఎర్నింగ్స్ చేసుకోవడానికి. సో, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అదే మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కింద మనకి ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అని చూపిస్తూ అక్కడ మనకి బ్లూ కలర్‌లో డాట్ మార్క్ చూపిస్తూ న్యూ టూల్ అవైలబుల్ అని మనకైతే చూపిస్తూ ఉంటది. అలా మీకు ఎప్పుడైనా కనిపించింది అనంటే మాత్రం వెంటనే క్లిక్ చేసి అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా మానిటైజేషన్ వచ్చినా కూడా ఇక్కడ మనకి సేమ్ అదే డాట్ లాగా చూపిస్తది. కొన్ని సార్లు నార్మల్ అప్డేట్స్‌కి కూడా చూపిస్తది. ఎప్పుడైనా సరే మీకు అలా చూపించింది అంటే మాత్రం వెంటనే దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో, నాకు కూడా ఇదే విధంగా ఇక్కడ ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ దగ్గర మార్క్ అయితే చూపించి న్యూ టూల్ అవైలబుల్ అని చూపించింది. అక్కడ నుంచి నేను వెళ్ళగానే నాకు మానిటైజేషన్ తరపున ఏమొచ్చింది అనంటే మన ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ దగ్గరికి వెళ్ళింది. సో, ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, స్టార్టింగ్ మన ఇన్సైట్స్ చూపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ అని చూపిస్తూ మనకి మనీ సింబల్ చూపిస్తూ ఎర్న్ ఆన్ ఫేస్‌బుక్ వెన్ యూ షేర్ అంటే జస్ట్ మనం ఇక్కడ నుంచెళ్ళి ఫేస్‌బుక్‌కి మన కంటెంట్‌ని షేర్ చేస్తే సరిపోతుంది. అక్కడ నుంచెళ్ళి మనము జాయిన్ ద ఫేస్‌బుక్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ టు గెట్ స్టార్టెడ్ అంటే దీని నుంచెళ్ళి మనకి ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ నుంచెళ్ళి ఫేస్‌బుక్‌కి క్రాస్ పోస్టింగ్ చేయడం వల్ల మనకి మానిటైజేషన్ వచ్చి అక్కడ నుంచెళ్ళి కూడా మనం మనీ సంపాదించుకోవచ్చు అని మనకైతే చూపిస్తుంది. సో, ఇక్కడ లేట్ చేయకుండా మనమైతే ఏం క్లిక్ చేయాలి, ఇక్కడ మనం ఎర్న్ ఆన్ ఫేస్‌బుక్ అని ఉంది కదా! దాని మీద గాని పక్కన యారో మార్క్ గాని ఉంది కదా! దానిపైన మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి ఎర్న్ మనీ విత్ ఫేస్‌బుక్ కంటెంట్ మానిటైజేషన్ అని మనకి చూపిస్తుంది. అంటే ఫేస్‌బుక్‌లో మనందరికీ కంటెంట్ మానిటైజేషన్ తెలుసు కదా! సో, ఇప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్ నుంచెల్లి మనం క్రాస్ పోస్టింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఇది కంటెంట్ మానిటైజేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ పబ్లిక్ కంటెంట్ ఆల్ పబ్లిక్ ఎలిజిబుల్ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ అంటే మనం డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తే ఈ మానిటైజేషన్ టూల్ అనేది రాదన్నమాట. ఇన్‌స్టాగ్రామ్ నుంచెల్లి ఎవరైతే ఫేస్‌బుక్‌కి క్రాస్ పోస్టింగ్ చేస్తూ ఉంటారో అంటే ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఫేస్‌బుక్‌కి వచ్చేలాగా క్రాస్ పోస్టింగ్ చేస్తారో, వాళ్ళకి మాత్రమే అలాంటి కంటెంట్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటది. దానికి మాత్రమే ఎర్నింగ్స్ అవుతాయని చెప్తుంది. కిందనేమో ఇక్కడ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్ అని చెప్తుంది. దాని తర్వాత సైన్ అప్ అని చెప్తుంది. సో, సైన్ అప్ అంటే జస్ట్ మనం మానిటైజేషన్‌ని ఓకే చేసుకోవడం మాత్రమే. మళ్ళీ సైన్ అప్ అంటే మళ్ళీ ఐడీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి అవేమో చేయాలా అనేది ఏం లేదు. జస్ట్ మనము మానిటైజేషన్‌ని ఓకే చేసుకోవడం మాత్రమే. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అనుకోని మనం మానిటైజేషన్‌ని యాక్సెప్ట్ చేయడం అన్నట్టు. సో, ఇక్కడ మనం సైన్ అప్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి క్లిక్ చేయగానే ఒక చిన్న పాపప్ ఓపెన్ అయిపోయి రివ్యూ యువర్ ఫేస్‌బుక్ అకౌంట్ అని చెప్తుంది. అంటే ఇది మనకి నేను ఫేస్‌బుక్‌లో ఆటోమేటిక్‌గా నేను ప్రొఫైల్ లాగిన్ అయి ఉంటాను కదా! సో, ఇది పేజీకి వచ్చిందనమాట. సో, మన పేజీ అకౌంట్‌కి స్విచ్ అయిపోయి దాని తర్వాత అక్కడ మనము కంటిన్యూ అని క్లిక్ చేసుకొని గనుక ఉన్నామనుకోండి, మనకి కంటెంట్ మానిటైజేషన్ అనేది ఓకే అయిపోయినట్టు. సో, దీనివల్ల ఏందంటే మనం పెట్టే ప్రతి రీల్ గాని, ఫోటో గాని ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్ ఎళ్ళిపోయిందనుకోండి, అక్కడ నుంచెల్లి మనకి కంటెంట్ మానిటైజేషన్ తరపున ఎర్నింగ్స్ అవుతాయని చెప్తుంది. సో, ఇది ఒక్కటే కాదు మనకి చాలా ఉన్నాయి. సో, ఇక్కడ నేను కంటిన్యూషన్ ఎందుకు చేయలేకపోయాను అంటే, ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఫేస్‌బుక్ పేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ పేజీ నా దగ్గర లేదు. యాక్చువల్‌గా నేను ప్రొఫైల్‌ని సేల్ చేసినప్పుడు పేజీ కూడా దాంతోనే కనెక్టింగ్‌లో ఉంది కాబట్టి, నేను కంటిన్యూషన్ అయితే చేయలేకపోయాను. ఇప్పుడున్న అకౌంట్‌కి అయితే మాత్రం అది ఇవ్వట్లేదు. ఇంతకు ముందుకు లింక్ చేసిన పేజీకి మాత్రమే ఇస్తుంది కాబట్టి ఇక నేను యాక్టివేషన్ అయితే చేయలేకపోయాను. సో, ఇదే విధంగా ఇదొక్కటే కాదు చాలా విధాలుగా మనకైతే ఈ మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి వచ్చేసినాయి. సో, ఇప్పుడు ఇదొక్కటి చూపించాను కదా! సో, దాని తర్వాత ఇంకొకటి కూడా వచ్చింది. సో, ఇంకొకటి ఏంటంటే మనకి వ్యూ యువర్ $21 ఇన్ బోనస్ ఆఫర్స్ అంటే సేమ్ ఇదే మళ్ళీ క్రాస్ పోస్టింగ్ నుంచెల్లి మనకి $21 ఎక్స్‌ట్రా బోనస్ ఎర్నింగ్స్ చేసుకోవడానికి కూడా వచ్చింది. సో, ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా నార్మల్‌గా ఫేస్‌బుక్‌ని ఉపయోగించే వాళ్ళకి కాకుండా ఎవరైతే కనెక్టింగ్‌లో ఇన్‌స్టాగ్రామ్ టు ఫేస్‌బుక్ కంటెంట్‌ని క్రాస్ పోస్టింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే. సో, ఇలా వచ్చింది అనంటే మళ్ళీ మనకి వ్యూస్‌తోని, ఫాలోవర్స్‌తోని, ఎంగేజ్‌మెంట్స్‌తోని సంబంధం ఏముండదు. మీరు కన్సిస్టెన్సీగా కంటెంట్ అప్‌లోడ్ చేస్తే మాత్రమే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా మనకి ఈ ఎర్నింగ్స్ అయితే అయితాయన్నమాట. చూడండి ఇక్కడ మనకి
సేమ్ ఇందాకటి లెక్కన ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టెప్స్ అని చూపిస్తుంది. సెకండ్ ఆప్షన్ మళ్ళీ మనీ సింబల్ చూపిస్తూ యువర్ $21 బోనస్ ఆఫర్స్ అని చూపిస్తుంది. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ లిమిటెడ్ టైమ్ ఛాన్స్ టు ఎర్న్. అంటే దీన్ని మనము తొందరగా ఓకే చేసుకోవాలి. లేదంటే దీని టైం అయిపోయింది అనుకోండి మనకి అయిపోతుందని చెప్తుంది. అంటే ఈ $21 మనకి కొన్ని సార్లు 1 వీక్ ఇస్తది టైం, కొన్నిసార్లు 14 డేస్ ఇస్తది, కొన్నిసార్లు మనకి 30 డేస్ ఇస్తది. సో ఇక్కడ చూపించే టైంని కనుక మనం దాటిపోయినాం అనుకోండి, సో అది ఆటోమేటిక్‌గా మనకి ఎర్నింగ్స్ ఏమి రావు అని కూడా మనకైతే క్లారిటీగా ఇస్తుంది. జస్ట్ మనం దాని మీద అయితే మనము క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ఫేస్‌బుక్ పేజీని అయితే చూపిస్తుంది. సో నాకు వచ్చిన కోపము, నాకు ఉన్న బ్యాడ్ లక్ ఏందంటే అకౌంట్ నా దగ్గర ఉన్నప్పుడు ఒక్క టూల్ గానీ, ఎక్స్‌ట్రా బోనస్ ఆఫర్‌లు గానీ ఏమీ రాలేదు. నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎవ్రీ టైమ్ కంటెంట్ నేను అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంతకు నేను అప్‌లోడ్ చేసేది రీమిక్స్ కంటెంటే అయినా గూడా కన్సిస్టెన్సీగా ఉండేదాన్ని. కానీ నా దగ్గర ఉన్నప్పుడు ఒక్క టూల్ కూడా రాలేదు. ఒక్క ఆఫర్ రాలేదు. అకౌంట్ సేల్ చేసి ఒక 2, 3 వీక్స్ అయిన తర్వాత 2, 3 డేస్‌కి ఒకసారి ఇదే నోటిఫికేషన్స్ మళ్ళీ రిపీట్‌గా అయితూనే ఉన్నాయి. కాబట్టి మీలో ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌ని, ఫేస్‌బుక్‌తోని కనెక్ట్ చేసుకోవాలి అంటే బెస్ట్ అయితే మాత్రం పేజీని కనెక్ట్ చేసుకొని పేజీని ప్రొఫెషనల్‌గా యూజ్ చేయండి. తప్పకుండా ఇలాంటి బోలెడన్ని ఆఫర్‌లొస్తాయి. ఇప్పుడు ఇక నాకు తక్కువ బడ్జెటే చూపించింది. కానీ కొంతమందికి 160, 180, 380, 400 వరకు కూడా ఇంతకుముందు చూపించిన అకౌంట్స్ ఉన్నాయి. కాబట్టి మనకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. సో ఇక్కడ మళ్ళీ సేమ్ నా దగ్గర పేజీ లేదు కాబట్టి నేనైతే ఇక్కడ నుంచెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో ఇదొక్కటే కాదు, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకొక థర్డ్‌ది కూడా చూపిస్తాను చూడండి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగానే డైరెక్ట్‌గా ఇక్కడ మనకి యూ హావ్ $160 ఇన్ బోనస్ ఆఫర్స్ అవైలబుల్. సేమ్ ఇది కూడా ఇన్‌స్టా నుంచెళ్ళి ఫేస్‌బుక్‌కి మనం గనుక క్రాస్ పోస్టింగ్ జస్ట్ మీరు కంటెంట్ అప్‌లోడ్ చేయాలి అంతే అండి. రీల్స్, ఫోటోస్ కన్సిస్టెన్సీగా మీరు ఒరిజినల్ కంటెంట్ అప్‌లోడ్ చేసిననుకోండి కదా ఈ $160 వచ్చేస్తాయి. కన్సిస్టెన్సీగా డే మిస్ అవ్వకూడదు. మీరు పెట్టే కన్సిస్టెన్సీని మీరు మిస్ చేయకుండా ఒరిజినల్ కంటెంట్ పెట్టిననుకోండి ఆటోమేటిక్‌గా వచ్చేసి కంటెంట్ పోస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా నాకైతే 3 బెనిఫిట్స్ వచ్చాయి. సేమ్ ఇక్కడ కూడా గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకు పేజీ దగ్గరనైతే చూపించేసింది. కానీ మీరు గనుక పేజీని ఆల్రెడీ మీరు కనెక్ట్ చేసుకొని ఉన్నారు, లేదంటే ప్రొఫైల్ ఉన్నా సరే ఒక పేజీని కూడా మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి చాలా బెనిఫిట్‌గా ఉంటది. ఎందుకనంటే రీసెంట్‌గా కడప పిల్ల వ్లాగ్స్ అని మీ అందరికీ తెలిసే ఉంటది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో చాలా ఫేమస్ అకౌంట్. సో వాళ్ళకి కూడా క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ అనే ఆప్షన్ కూడా వచ్చేసింది. కానీ వాళ్ళకి బ్యాడ్ లక్ ఏంది అంటే వాళ్ళకి కూడా వాళ్ళు పేజీని క్రియేట్ చేయలేదు. సో ప్రొఫైల్ నుంచెల్లే ప్రొఫెషనల్‌గా యూజ్ చేస్తున్నారు. సో పేజీ లేకపోవడం వల్ల అది కూడా అక్కడికే ఎర్రర్ అనే ప్రాబ్లమ్‌తోనైతే స్టక్ అయిపోయింది. సో మీరు ఇట్లా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయొద్దు అంటే వెంటనే మీరు పేజీని గనుక క్రియేట్ చేసుకొని దాన్ని కనెక్టింగ్‌లో ఉన్నారనుకోండి, ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు మీకు ఈజీగా పేజీకి తక్కువ ఫాలోవర్స్, తక్కువ వ్యూస్ ఉన్నా సరే మానిటైజేషన్ తొందరగా అవుతుంది. ఎర్నింగ్స్ అనేది చాలా ఎక్కువ మోతాదులో అవుతది. సో ఇలాంటి బెస్ట్ కంటెంట్‌ని మీరు మిస్ అవ్వద్దు అనంటే మన 50K టార్గెట్‌ని కూడా కంప్లీట్ చేసుకునే విధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.